ఉన్నావు? ఏంటి కథ? ఇక్కడ టచ్ చేసిందిరా. ఆ, రేయ్, మీ ఇద్దరు నిజంగా నా ఫ్రెండ్స్ అయితే రేపటికల్లా ఆ అమ్మాయిని నా ముందు నించోబెట్టాలరా. ఏంది మచ్చా, ఆ పిల్ల ఏమన్నా హీరోయిన్నా? దూగల్లో కొడతాను మన ముందుకు రాను. ఆడాడో కాల్ సెంటర్ మచ్చా, ఎట్ట పడతాం? వదిలి మావా. రేయ్, ఏంట్రా వీడు? రేయ్ నువ్వు ఉండరా. ఆ, సరే సరే ఏయ్. ఓకే. వడాఫోన్ నెట్వర్క్ కి ఈ సర్కిల్లో 2 కాల్ సెంటర్స్ ఉన్నాయి. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. ఆ అమ్మాయి ఎవరో డీటెయిల్స్ ఏంటో కనుక్కొని రేపటికల్లా ఆ పిల్ల ముందు నిన్ను తీసుకెళ్లి నిలబెడతా. ఆ, నువ్వురా ఫ్రెండ్ అంటే. సరే ఆ, వెళ్దాం పా సరే మామ. సరే. దొంగ సచిన వాళ్ళరా, మీ సంగతి చెప్తా. ఎక్కడికి? ఏ సారీ ఏం జరిగిందో చెప్పవే. చూడు ఒకసారి. ఎవరే వీళ్ళు? నిన్న జాలిపడి బిల్లు కట్టావే వాడు. బా, పోనీలే అని జాలిపడి బిల్ కడితే నాతోనే గేమ్స్ ఆడతారా? రా, వీళ్ళ కథ చెప్తాను. ఇప్పుడు ఏం చేద్దామే? కాసేపట్లో వాళ్ళు వచ్చి నీకోసం ఎంక్వైరీ చేస్తారు. రానివే, వాళ్ళు మనతో లవ్ గేమ్ ఆడితే మనం వాళ్ళతో మైండ్ గేమ్ ఆడదాం. మైండ్ గేమా అంటే? రా చెప్తా. ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ మినిట్. ఎవరు కావాలండి? సారికాని ఎవరైనా ఉన్నారా? మీరెవరు? యాక్చువల్గా అండి, కనెక్షన్ కట్ కాకుండా బిల్ పే చేసి హెల్ప్ చేశారు. ఆవిడ ఉన్నారా? లోపల ఉన్నారు. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, సారిక అంటే మీరేనా? అవునండి, నేనే. మ్మ్. సారిక పేరుతో ఇంకెవరైనా ఉన్నారా? లేదండి, ఈ మొత్తం కాల్ సెంటర్లో ఆ పేరున్నది నా ఒక్కదానికే. ఇంతకీ మీరెవరు? ఏంట్రా? రేయ్ మావా, ఏంటి ఎందుకు లాగుతావు? బానే ఉంది కదా, ప్రొసీడ్ అయిపో. ఏం కాదులే మామ. మీరెవరో చెప్పలేదు. అమ్మా తల్లి, బ్లైండా నువ్వు? ఆ, అవును, తను చిన్నప్పటి నుంచి బ్లైండ్. ఏం మీకేమైనా ప్రాబ్లమా? అంటావా మామ? అంటావా అని వస్తే ఇక్కడేంటి మామ ఎలా జరిగింది? నడి సంద్రమున నావా నడిపించు నా దేవా. రే మావా, చూసింది చాలు గాని పోదాం పద మావా. పెట్రోల్ కూడా పెరిగింది, పెట్రోల్ ఒక బొక్క. మీరే సారిక గారు అయితే ఒకసారి మీ ఐడి కార్డ్ చూపిస్తారా? రేయ్, సారీ అండి, నిన్న మా కనెక్షన్ కట్ కాకుండా హెల్ప్ చేసిన దానికి ఒకసారి థ్యాంక్స్ చెప్పి వెళ్దాం అనుకున్నానండి. ఇట్స్ ఓకే. ఓ అలాగా, వచ్చారు కదా, థ్యాంక్స్ కూడా చెప్పారు. ఇక బయలుదేరండి, మాకు చాలా పనులున్నాయి. రేయ్, ఇంకొంచెం సేపు ఉంటే మనం మెడబెట్టుకొని బయటికి గెంటెత్తున్నారు. వెళ్ళిపోదాం పదరా. పదరా మామ. బాగా ఆడావే మైండ్ గేమ్. పాపం వాళ్ళ ముఖాలు చూడు, ఫీజులు కొట్టేసిన బల్బుల్లాగా ఎలా మాడిపోయాయో. ఈ మగాళ్ళ బుద్ధులే ఇంత. అందంగా ఉంటే వెంటపడతారు, గుడ్డుదైతే పారిపోతారు. కరెక్ట్గా చెప్పేవే. రే మావా, మళ్ళీ ఏందిరా? మీకు చిన్నప్పటి నుంచి నిజంగానే కంటి చూపు లేదా? ఏం పాపం, హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారా? హా, హెల్ప్ చేయడానికి అది సెల్ ఫోన్ బిల్ కాదు బాబు, ఐ ట్రాన్స్ప్లాంటేషన్. 30 లక్షల పైనే అవుతుంది. అది లేకే ఇక్కడ జాబ్ చేస్తుంది. 30 లక్షలు కడితే తనకి కంటి చూపు వస్తుందా? వస్తుంది. ఏం కడతారా? అవును, కడతాను రేపే. నీకేమన్నా పిచ్చా? అదేమన్నా పెద్ద ఫిగరా? 30 లక్షలు ఖర్చు పెట్టడానికి వేస్ట్ రా. మాట డబ్బులు వినరా బొక్క మావా? గుడ్డి మేళానికి. ఏంది మావా 30 లక్షలా? రేయ్, చెప్పరా హీరో. ఒక ఐ ట్రాన్స్ప్లాంట్ చేయాలి, ఎంత ఖర్చు అవుతుంది? ముందు పేషెంట్ ఉండాలా, వాళ్ళకి ఐస్ ఇచ్చే డోనర్ ఉండాలా, అన్నిటికంటే ముందు నీ చేతిలో 30 లక్షలు క్యాష్ ఉండాలా. బాబాయ్, పేషెంట్ ఆల్రెడీ ఉన్నారు. ఓకే, 30 లక్షలు నీకు అరగంటలో వస్తాయి. ఓకే. డోనర్ నీకు నైట్ కల్లా సెట్ చేస్తా. రేయ్ రేయ్, రేపటికి మీ ఆపరేషన్ పూర్తవుతుంది. సారి గారు, మీ అంత మంచి మనసు ఉన్న అమ్మాయి ఈ ప్రపంచం చూడలేకపోతే అది మనుషులందరూ చేసిన తప్పు అవుతుంది.
ఆ తప్పు ఈ రాఘవ ఎప్పటికీ చేయడు. మార్నింగ్ హాస్పిటల్లో కలుద్దాం. బాయ్. అదేంటే ఇలా జరిగింది? మనం మైండ్ గేమ్ ఆడాలనుకుంటే వీడు ఏకంగా మన మైండ్ బ్లాక్ చేసి వెళ్ళిపోయాడు. అంతుండదులే, పాప మీద ఎమోషనల్లో అన్నేసినట్టున్నాడు కుర్రాడు. నువ్వు లైట్ తీసుకో. ఏరా రేయ్ అంతా అనుకున్నట్టు అవుతుందంటావా? ఫస్ట్ మాట్లాడరా చూద్దాం. బాబాయ్ అంతా ఓకేనా? ప్రాబ్లం ఏం లేదు రాఘవా. సరే కానీ ఒక్క నైట్లో డౌన్ అన్న నెట్ సెట్ చేశారా? ఏముంది బాబాయ్, ఈ మధ్యకాలం ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కదా బాబాయ్. హా బాబాయ్, ఒక బ్రెయిన్ డెడ్ అయిన పర్సన్ని ఫైండ్ అవుట్ చేశాము. వాళ్ళు ఆర్గాన్ డొనేట్ చేశారు, ఇక్కడ సెట్ చేశారు. ఇప్పుడు వీడు 30 లక్షలు కట్టాడని తెలిస్తే వీళ్ళ బాబు నన్ను నా బాబు దగ్గర పంపిస్తాడేమోరా? ఒక్కగానో కొడుకు కదా బాబాయ్, ఉండే డబ్బులు ఏం చేసుకుంటారు? ఎలాగలాగా అడ్జస్ట్ చేయి బాబాయ్. బాబాయ్ ఏదైనా సరే ఆపరేషన్ కొద్దిగా త్వరగా అయితే చూడండి బాబాయ్. సరే పదండి. ఓకేమ్మా, నీ కండిషన్ బెటర్. ఐఎమ్ షూర్ అబౌట్ దట్. కళ్ళొచ్చిన వెంటనే ఎవరైనా దేవుణ్ణి చూడాలనుకుంటారు. నువ్వెవరిని చూడాలనుకుంటున్నావు? దేవుణ్ణే చూడాలనుకుంటున్నా. రమ్మా. అమ్మా దేవుడు ఇటున్నాడమ్మా. లేదు సార్, దేవుడు ఇటున్నాడు. రే మామా, దేవుడు అంటుందిరా. సూపర్ మావా. చీకట్లో పుట్టి చీకట్లో చనిపోతాననుకున్న నా కళ్ళకి వెలుగునిచ్చావన్నయ్యా. అదేం లేదమ్మా. నువ్వు చేసిన ఈ మేలు నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటానన్నయ్య. సరే అమ్మా సారిక, ఏమైనా కావాలంటే కాల్ చేయమ్మా. సరే బాబాయ్ వస్తాను. ఓకేనా, ఆల్ ది బెస్ట్. అన్నయ్య, హ్మ్? నా పేరు సారిక కాదు, నా పేరు ఇందిర. మరి సారిక ఎవరు? అంటే అది ఐఎమ్ సారీ. ఎనీవే నైస్ మీటింగ్ యూ సారిక గారు. 30 లక్షలు ఖర్చు పెడితే గానీ ఒక చిన్న షేక్ హ్యాండ్ ఇవ్వలేకపోయారు. అంటే అది మీరు ఈ విషయాన్ని ఇంత దూరం తెస్తారని నేను అనుకోలేదు. నేను చేసింది చాలా చిన్న హెల్ప్. సాయాన్ని కొలిచేది డబ్బుతో కాదు, మనసుతో. అలా చూస్తే ఆ పెద్ద మనసు మీకే ఉంది. ఆ మనసుకు నేను ఎప్పుడు ఫిదా. చెప్పు, ఏం తింటావు? ఫస్ట్ బ్యారన్ పిలువు, మెనూలో ఏముందో చూద్దాం. బాయ్ బాయ్, ఏ బాయ్ ఎంతసేపయ్యా? వస్తున్నా సార్. సారీ సార్, క్లీన్ చేస్తా సార్. రాఘవ, ఎందుకంత రూడ్గా బిహేవ్ చేస్తున్నావు? దిస్ ఇస్ హోటల్ అండ్ ఇట్స్ అబౌట్ హాస్పిటాలిటీ. మర్యాద తెలియనాడు హోటల్లో ఎందుకు? రా వెళ్దాం. ఫస్ట్ తనకి సారీ చెప్పు. సారీనా? రాఘవ దగ్గర నుంచి అలాంటి ఎక్స్పెక్ట్ చేయకు. సారీనా తొక్క.
నమస్కారం. నమస్తే నమస్తే సార్. నమస్తే కూర్చోండి కూర్చోండి. మీరు బయట వెయిట్ చేయండి, మళ్ళీ పిలుస్తాను. మీరిద్దరూ పార్టీకి కావాల్సిన వాళ్ళు, ఇద్దరు గట్టిగానే ప్రయత్నం చేశారు, కానీ ఇక్కడ ఉండేది ఒకటే సీటు ఒకటే టికెట్టు. మీరే డిసైడ్ చేయండి. బాగానే ఉంది. అది తేల్చుకునేదానికే కదా మీ దగ్గరికి వచ్చిందా? ఏం మావా? మాణిక్యం, నీకు టికెట్ ఇస్తే నువ్వెంత ఖర్చు పెట్టుకోగలవు? 10 కోట్ల వరకైనా ఖర్చు పెట్టగలను సార్. అది నా రేంజ్. 10 కోట్లు ఖర్చు పెడితే గానీ గెలవలేని పరిస్థితి నీది, అవునా? ఏం భూపతి, నువ్వెంత ఖర్చు పెట్టగలవు? అడుగుతున్నారు కదా, చెప్పు. ₹1 కూడా ఖర్చు పెట్టమండి. ఏం డబ్బులు లేవా పాపమో? డబ్బులు లేక కదండి, ఖర్చు పెట్టే అవసరం మా సార్కు లేదు. ఆయన పేరు చెప్తే చాలు, గుర్తేదైనా సరే ఓట్లు గంప గుర్తుగా గుద్ది పడేస్తారు మా వాళ్ళు. అది ఆయన రేంజ్. అది మాటంటే. ఇప్పుడు చెప్పు మాణిక్యం. సార్ అర్థమైంది సార్. నేనెంత బేకార్ నా కొడుకునో, ఆయన ఎంత గొప్ప మనిషో అది చెప్పేదానికే మీరు ఈ మీటింగ్ ఏర్పాటు చేసింది. మాణిక్యం కూర్చో. సార్ ఉండండి సార్. చూడు భూపతి, నా దగ్గర ఉన్న డబ్బుని నేను గెలవటానికే కాదు, నేను ఓడించేదానికి కూడా ఉపయోగిస్తా. గుర్తుపెట్టుకో రామామా. వాడు ఊరుకోక భూపతి, వాడు మాటలు పడుచుకోకు. నువ్వు నామినేషన్ రెడీ చేసుకోవు. మన పార్టీ పరువు నువ్వే నిలబెట్టాలి. తప్పకుండా సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఉంటాను. సార్ మాణిక్యం గారు చెప్పిన కారు వస్తుంది సార్. వెళ్ళాపండి. బాబు ఏంటో చూడు. సార్ పిలుస్తున్నారు. ఏంటి సార్ కారాపారు? నీ ఫిగర్ చూద్దామనే. ఏంటి సార్ కారాపారు? భలే ఉన్నారు ఇద్దరు. నీ ఫిగర్ కూడా చాలా బాగుంది. నైట్కి ఇద్దరు ఫ్రీయేనా? సార్ లోపల ఎవరున్నారో తెలుసా? ఎవరమ్మా? మా సార్ ఉన్నారు. ఆహా, పిఎం నరేంద్ర మోడీ గారు ఉన్నారా, లేదా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా? ఎవడున్నాడు రా కారులో? కాదు సార్, అంతకన్నా ఎక్కువే. ఏందయ్యా? మా సారు భూపతి గారు ఉన్నారు. ఆహా, భూపత గుళ్ళో హారత. ముందు కార్ చెక్ చేయ ఫస్ట్. సార్ బండి కాగితాలు ఉన్నాయా సార్? అవేమి లేవని చెప్పు. ఓకే సార్. పేపర్స్ లేవండి సార్ బండికి. అబచా, మన కనబడకుండా పోయిన నెంబర్ ఇదే కదా బండి? ఇదే ఈ బండే సార్. దొంగ బండిలో తిరిగేవాడి పెద్ద మనిషి ఎలా అవుతాడు రా? ముందు కావాలి ఇవ్వను. సార్ వాడు ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు. ఏంటి ఒంటి మీద కాకి యూనిఫామ్ ఉందని పొగరా? ఎవరిని పడితే వాళ్ళని ఆపుతున్నావు? ఆపే ముందు చూసుకోవాలి. ఒంటి మీద వైట్ షర్ట్ ఉంది, నీకు పొగరా? నీకు పొగరుంటే నీ వైట్ షర్ట్లో దాచుకో. ఎక్కడ పడితే అక్కడ వాడావో నాలాంటోడితో పులిహోరైపోద్ది. గుర్తుపెట్టుకో. కాలర్ పట్టుకున్నావు కదా, నీకు ఇక్కడ నొప్పి వస్తుంది. ఈ మాట గుర్తుపెట్టుకో. చూసుకో. ఓకే ఓకే రండ్రా. అబచా, గట్టిగా నేర్చుంటున్నాం కదా. ఏంటి నాన్న ఇది? నేనేమన్నా స్కూల్ పిల్లన్నా? కుర్రోని కదా, కాస్త అటు ఇటు అవుతుంది. తినేయచ్చు కదా, ఎందుకు అందరు ఇబ్బంది పడ్డాం? ఒరే రాఘవా, మీ నాయన నువ్వు లేకుండా ఏనాడైనా ముద్దెత్తాడురా? మీ నాన్నకి నీ మీద ఉన్నంత ప్రేమ ఈ ప్రపంచంలో ఎవరి మీద ఉండదురా. రేయ్, ఒక కుర్రోడు ఇంట్లో టైం ఇస్తున్నాడంటే ఖాళీగా ఉన్నాడని అర్థం. వెళ్ళకొస్తున్నాడంటే ఉద్యోగం చేస్తున్నాడని. ఇలా వేలాపాల లేకుండా వస్తున్నాడంటే వాడు లవ్లో ఉన్నాడని అర్థం. నాకు తెలుసు కానీ పో చేతులు కడుకురా, వెళ్ళు. అది ఏంటంటే నాన్న, ఏంటి నాన్న షర్ట్ నలిగింది? అదేం లేదులేరా, పొద్దున పార్టీ ఆఫీస్ దగ్గర హుక్కేదో పట్టుకుంది, ఆకలేసిందిరా, వెళ్ళి చేయగడుకురా.
రే సార్ రా. ఏమ్మా ఏంటి ఇక్కడ? నైట్ డ్యూటీ సార్, రౌండ్స్ వచ్చాం. సరే సరే కూర్చోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రే ఆర్డర్ చెప్పు. అలాగే సార్. రే అటెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం పదండ్రా. సరే రారా. రే ఆపో. రే ఆర్య బండి ఆపో. ఏం మావా ఆపుతానులే, ఎందుకు అరుస్తున్నావు? ఆపు. ఏమైంది మామ ఇక్కడ ఆపావు? రేయ్, మీ నాన్న ఎంత పెద్ద మనిషి తెలుసా? రోడ్డు మీద వెళ్తుంటే 10 మంది చేతులెత్తి దండం పెడతారా. అలాంటిది ఒక చెత్తనా కొడుకు ఈ రోజు ఆయన కాలర్ పట్టుకున్నాడు. అది నా కళ్ళ ముందే. వాడి సంగతి తేల్చాలరా. మావా ఈ రోజు నేను భూపతి కొడుకునని నీకు ప్రూవ్ చేస్తా. రామావా పోదాం. అదిగో వాడే అల్లుడు. సరే రామావా చూద్దాం. సరే ఇప్పుడు ఆర్డర్ చెప్తే అవ్వదు, టైం అయిపోతుంది. వాడి ప్లేట్ తీసుకొచ్చేస్తాను. ఏంటి సార్ వాడు? నేను తింటున్న దాన్ని లాక్కుంటావురా నా కొడకా. ఏమన్నావురా? నేను ప్లేట్లో తింటున్న దాన్ని లాక్కుంటావురా నా కొడకా. నన్ను కొడక అంటే నన్ను కన్నా అమ్మ అనాలి, లేక నా బాబు అనాలి. నువ్వెవడరా? డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ మీద చెయ్యేస్తావురా? లాకప్ లో పెట్టిన తడక చెప్తున్నా. రాగండ్రా. నాకు మా నాన్నకి ప్రెస్టేజ్ ఇష్యూ. మీరు ఆగండి, నేనే తెలుస్తా. పడేరా నా కొడుక, పడే ముందు. ఎంత ధైర్యం ఉంటే ఇంతమంది పోలీసులు కొట్టావరా నువ్వు?